సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా కొత్తగా 4 సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించారు అధికారులు. దీనిపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసిన ఇంద్రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ భరోసా పథకాలను ఇవాళ ప్రారంభించారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోనే ఆయన ప్రారంభించారు. సో లబ్ధిదారులు మనతో ఉన్నారు. ఆ లబ్ధిదారులతో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఇది ఎప్పుడు అప్లై చేసినావు? నువ్వు ఏమేమి అప్లై చేసినావు? ఏం పథకాలు అప్లై చేసినావు? అన్నీ చేసినాం సార్, అన్నీ చేసినాము, అన్నీ వచ్చినాయి మాకు. అన్నీ వచ్చినాయి, పథకాలు వచ్చినాయా? ఇప్పుడు 12,000 అంటే రైతులకి ఇస్తామనేటువంటి హామీ గతంలో కూడా ఇస్తామని చెప్పారు. చాలా వరకు రాలేవు. ఈ గవర్నమెంట్ మీద అంటే మొన్నటి వరకు కూడా వస్తాయి అన్నారు. చాలా మంది చాలా ఆరోపణలు చేసినారు. వస్తాయి అనుకున్నారు నిజంగా? వస్తాయి అనుకున్నాం మేమైతే. సంతోషంగా ఉంది సార్. అమ్మ, నీ పేరు? పల్గేరు లక్ష్మి. నువ్వు ఏమేమి అప్లై చేసినావు? నీకు ఏమేమి వచ్చినాయి? రేషన్ కార్డు అప్లై చేసినాం మేము. రేషన్ కార్డు వచ్చింది, మాకు సంతోషం ఉంది. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండే అప్లై అనేక సార్లు తిరిగినామా? ఎంత ఇబ్బంది పడ్డామా మనం? మస్తు ఇబ్బంది పడ్డాం రేషన్ కార్డు అట్లా సెటకు. మా పెళ్ళే మస్తు రోజులు అవుతుంది అని, మస్తు సంవత్సరాలు అవుతుంది అని రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది కదా, సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేషన్ కార్డుతోనే సన్న బియ్యం కూడా ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, తెలుసా? ఇక సన్న బియ్యం ఇస్తే మరి సంతోషమే కదా. ఈ రేషన్ బియ్యం అయితే మంచిగా వస్తలేవు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే సంతోషమే, ఇక హ్యాపీగా ఉంటుంది. సీఎం వచ్చినందుకే ఇక హ్యాపీగా ఉంది, పండగలాగా కొడుతుంది. మీరు ఓటు వేసిన బిడ్డ ఇలాంటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారా మీరు? సంతోషమేనా? సంతోషమే ఉంది. సో లబ్ధిదారులు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడొచ్చు. నల్ల భాగ్యమ్మ ఇంద్రమ్మ ఇల్లు కొలువుదీరికి సంబంధించి దాంతోపాటు మనం ఇక్కడ చూడవచ్చు. మీ పేరిట ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎకరానికి 6,000 చొప్పున 12,000 మీ బ్యాంకు ఖాతాలో వేసినట్టు తెలుపుటకు సంతోషిస్తున్నామని ఈ నల్ల భాగ్యమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు. సీఎంని కలిసినారు, నేరుగా ఆయన చేతుల మీద తీసుకున్నారు. ఆయన చేతుల మీద తీసుకున్నాం, సంతోషం ఉంది మాకు, పండుగ లాక్కుంది. ఏ ఊరమ్మా మీది? ఎప్పుడు తెలిసింది మీకు సీఎం ఈడికి వస్తారని? ఎప్పుడు తెలిసింది? చంద్రవంశి రాత్రి తెలిసింది. ఎప్పుడు అధికారులు వచ్చి చెప్పినారా మీకు వస్తారని? సో మొత్తం మీ పక్కన వాళ్ళేనా? చుట్టుపక్కలనే సో ఈమె శ్రీమతి శాంతి లక్ష్మి ఇంద్రమ్మ రాజ్యం కొలుదీరిన దానికి సంబంధించినటువంటి ఇది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి. మనం ఇక్కడ చూడొచ్చు, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి కొత్త రేషన్ కార్డు మంజూరైనది తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అని చెప్తున్నారు. ఇంకేమేమి అప్లై చేసినామమ్మా నువ్వు? ఏమేమి అప్లై చేసినావు? రేషన్ కార్డు ఒకటేనా? ఈ ఇల్లు కోసం కూడా అప్లై చేసినావా? ఇల్లు ఏమన్నారు మరి? వస్తుంది అన్నారా? వస్తుంది అన్నారు. సో ఇప్పుడు రేషన్ కార్డు మొత్తానికి అయితే సీఎం చేతుల మీద తీసుకున్నావు. బియ్యం కూడా వస్తాట్టున్నాయి కదా మీకు? మీకు బియ్యం కూడా వస్తాయి రేషన్ కార్డు మీద. సో ఇట్లా కొంతమంది మహిళలకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా రేషన్ కార్డులతో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పత్రాలు అందజేశారు. ఇవాళ నుంచి ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. మార్చి 31వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తాం, రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం, ఇంద్రమ్మ భరోసా పథకాన్ని అమలు చేస్తాం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఇప్పటికే దాదాపుగా సర్వే పూర్తయింది అనేది అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పే ప్రయత్నం చేసినారు. రాజకీయంగా అనేక పార్టీలు కూడా అనేక విమర్శలు చేస్తూ ఉంటాయి ప్రభుత్వం మీద. కానీ మీకు రేషన్ కార్డు రాదు అనేటువంటి భావనలో ఎవరు ఉండకండి. రేషన్ కార్డు రాని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం, అర్హులైతే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది అనేది ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళతో కలిసి చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ కొలువుదీరినటువంటి ఈ సభలో చాలా మంది జనాలకి, అంటే ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి
అర్హుడికి అర్హురాలికి కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా అయితే ముఖ్యమంత్రి తన సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు గతంలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చాయో దాంతోపాటు అవి ఏమీ తీసేయము, ఇప్పుడు రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. గ్రామ సభలు పెట్టి ఎవరికి రాలేదు, ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనేటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే రేషన్ కార్డు ఇవ్వడం కానీ, లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం కానీ, ఇంద్రమ్మ భరోసా పథకాన్ని మంజూరు చేయడం కానీ, రైతు భరోసా పథకం మంజూరు చేయడం కానీ జరుగుతుందనేది ముఖ్యమంత్రి అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఓవరాల్గా కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సభతో పాటు 4 కొత్త పథకాలు అమలు చేసిన తీరు, జనాలకి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి భరోసా పైన